కొన్ని కుటుంబాలలో దుఃఖం ఉంది, మరి కొన్ని కుటుంబాలలో వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఏది ఏమైనా అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు మనతో ఉంటాడు. ఆ ప్రభు కృప మనతో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టములైనా మనందరం కూడా సంతోషించి ఆనందించి దేవుని గణపరచడానికి ఆయన కృప నీకు నాకు యావత్తు సంగమునకు ఉంటుందని నమ్ముతూ, మరి మీరు కుటుంబములుగా సంఘములుగా ప్రభువును స్తుతిస్తూ ఉండగా దైవాశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ, ఆ సంఘ కాపరిగా మీ నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటాం. మొదట నేను వచ్చినప్పటి నుంచి దగ్గరగా 50 ఏళ్ళు ఒంటరిగానే పాస్టర్గా ఉన్నాను. ఇప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నాకు ఏమీ భయం లేదు, ఎలాంటి అనుమానం ఇటువంటివి లేవు. ఎందుకనగా అటొకరు ఉంటారు, ఇటొకరు ఉంటారు, మరి కొన్ని సమయాలలో ముందు ఉంటారు, వెనక ఉంటారు. ఈ సంఘమును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, హైదరాబాదు బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి ఆరాధనలో పాల్గొంటే పరలోకం దిగి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రములు.